అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థింక్ బాబా యూట్యూబ్ ఛానల్. మీ అనిల్ రాజ్ టీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఈ ఎపిసోడ్ అనేది మనం సంజీవిని న్యూమరాలజీ అనే జానర్లో థింక్ బాబా యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాము. ఈ ఎపిసోడ్ అనేది నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది నాకు కాల్ చేసి వేరే న్యూమరాలజిస్ట్లు ఇచ్చే కన్ఫ్యూజన్స్ని, ఇంకోటి వాళ్ళు ఇచ్చే ఏదంటే వాళ్ళ ప్రతి న్యూమరాలజీ నేమ్లో ప్రాబ్లమ్స్ ఉన్నదని చెప్పడం వల్ల చాలామంది భయపడి నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఒక ఇన్డెప్త్గా ప్రతి ఒక్కరు కాల్ చేసి సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ క్లారిఫికేషన్ అనేది ఇయ్యంకి ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాం. కాబట్టి మీరు ఇది కంప్లీట్లీ ఫోకస్ చేసి మీరు చూడండి. మీకు న్యూమరాలజీ మీద ఉన్న ఈ రెగ్యులర్ డౌట్స్ అనేది ఈ ఒక్క ఎపిసోడ్తోని క్లారిఫై అయిపోతుంది. చాలామంది న్యూమరాలజీలో ఎన్నో మెథడ్స్ ఉన్నదని చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, న్యూమరాలజీలో ఎంతమంది ఎలాంటి మెథడ్స్ యూస్ చేసినా కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే, ఒకటి చాల్డియన్ మెథడ్ అనేది ఫాలో కండి. సెకండ్ ఏంటంటే పైథాగరస్ మెథడ్ అనేది ఫాలో కండి. దయచేసి ఈ రెండు మెథడ్సే ఫాలో కండి. చాల్డియన్ మెథడ్ అయితే 100% మీకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఆ చాల్డియన్ మెథడ్కి కంపాటబుల్గా మీరు పైథాగరస్లో కూడా ఎలాంటి నంబర్ వస్తుందా అనేది మీరు గమనించాలి. కాబట్టి ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏదైతే మెథడ్స్ ఏదైతే ఉందో GTIN అని కొంతమంది చెప్తున్నారు, లేదా ఇప్పుడు పిరమిడ్ మెథడ్ అని లేదా జైన్ మెథడ్, ఇట్లా ఎన్నో మెథడ్స్ అని చెప్తున్నారు. దయచేసి ఇవన్నీ మీరు ఫాలో కాకండి. మీరు కంపల్సరీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చాల్డియన్ ఇంకా పైథాగరస్ మెథడ్. కానీ చాలామంది నాదొక ఎపిసోడ్ అనేది ఉంది. ఆ ఎపిసోడ్లో నేను ఇన్ డీటెయిల్గా చాల్డియన్ మెథడ్ అంటే ఏంటి, పైథాగరస్ మెథడ్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా అందరికీ ఆల్ఫబెట్స్ అనేది రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి చాలామంది నోట్ డౌన్ చేసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ నేమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల మీకు అది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, మీకు ఇంకా దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దయచేసి అలాంటివన్నీ మీరు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాల్డియన్ అండ్ పైథాగరస్సే నేను ఫాలో అవుతాను, కానీ నేను ఎందుకు రిజల్ట్స్ ఇస్తున్నాను, నేను ఎందుకు చాలామందికి ఇప్పుడు నా టెస్టిమోనీస్ అనేది చాలామంది ఇస్తున్నారు, చాలామందికి క్విక్ రిజల్ట్స్ ఎందుకు వస్తుందంటే ఈ చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్స్ మనం ఫాలో అవుతూ దాని తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు చేసిన రీసెర్చ్ తర్వాత నేను 3 కండిషన్స్ అనేది మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ నేమ్ అనేది కంపాటబుల్ ఉంటేనే ఆ నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 3 కండిషన్స్ ఏదైతే మేము ఫాలో అవుతామో ఆ 3 కండిషన్స్ అనేది నార్మల్ పీపుల్కి తెలియదు. మీకు తెలిసింది ఓన్లీ చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్. ఆ 3 కండిషన్స్ అనేది ఎప్పుడైనా చూడండి, NR అని ఉంటుంది, NR తర్వాత DB అనేది ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్కి ఉండేది ఏంటంటే LN మెథడ్ అని ఉంటుంది. ఈ 3 కండిషన్స్ అనేది ఎప్పుడైనా కానివ్వండి, ఈ 3 కండిషన్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ నేమ్ అనేది ఫుల్ఫిల్ కావాలి. ఎలాంటి ఈ 3 కండిషన్స్లో ఫుల్ఫిల్ అయినప్పుడే మేము నేమ్ అనాలిసిస్ అనేది చేస్తాము, నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాము. ఆ నేమ్ అడ్జస్ట్ చేసినాకనే ఆ పర్టికులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రాస్తే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. దాంతోపాటు మీకు మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు కంపౌండ్ నంబర్స్ అనేది తెలియాలి. కంపౌండ్ నంబర్స్ అనేది మీకు తెలియాలి. కంపౌండ్ నంబర్స్ అంటే ఏంటి, కంపౌండ్ నంబర్స్ అనేది తప్పకుండా తెలియాలి. ఇది తెలియనప్పుడు మీరు ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసినా కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్గానే ఎపిసోడ్ చేశాను, కానీ ప్రతిసారి చాలామంది నాకు మళ్ళీ కాల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ స్క్రీన్ మీద నేను అప్పుడు అందరికీ ఉట్టి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను క్లియర్గా రాసి మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపౌండ్ నంబర్లో ఇప్పుడు అనిల్ అనేది ఉంది. ఇప్పుడు అనిల్ అంటే ఇప్పుడు 10/18 అనే నంబర్ వస్తుంది చాల్డియన్ అండ్ పైథాగరస్లో. ఈ 2 ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే నేము చాల్డియన్ అండ్ పైథాగరస్తోని ఏ నంబర్ అనేది అడ్జస్ట్ చేయాలి, ఏ ఆల్ఫబెట్ అనేది ఇవ్వాలో మీకు తెలిసినప్పుడే మీరు ఒక ఆల్ఫబెట్ అనేది యాడ్ చేస్తారు. ఇంకోటి ప్రతి ఒక్క ఆల్ఫబెట్ యాడ్ చేస్తున్నారంటే ద ప్లస్ గోల్డెన్ పాయింట్ ఆఫ్ న్యూమరాలజీ ఏంటంటే
ఆస్ట్రాలజికల్ వైజ్గా మీకంటూ ఏదైనా గ్రహం అనుకూలించలేదు, లేదా మీకు ఆ గ్రహం అనేది నీచంలో ఉంది, లేదా మీకు ఆ గ్రహం సపోర్ట్ అనేది లేదు అన్నప్పుడు మనం అక్కడ ఏదైనా పూజలైనా పరిహారాలైనా చేస్తాం. కానీ న్యూమరాలజీలో ఏంటంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ అనేది లేనప్పుడు, ఆ గ్రహం అనేది సపోర్ట్ చేయనప్పుడు మనం ఆ గ్రహంకి సంబంధించిన ఆల్ఫాబెట్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు అనిల్లా ఇప్పుడు ఒక క్యాజువల్గా నేను ANEEL యాడ్ చేయడం వల్ల నేను ఐని తీసేసి 2 ఈస్ అనేది యాడ్ చేసిన. 2 ఈస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను 2 5s అనేది యాడ్ చేసిన. 2 5s అంటే అది మర్క్యూరీని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ముందు నేను బిజినెస్ మైండ్ సెట్ అనేది లేకుండే, కానీ నేమ్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల, నేను మర్క్యూరీని యాడ్ చేసుకోవడం వల్ల నా బిజినెస్ మైండ్ సెట్టే కానివ్వండి, నేను నా బిజినెస్ గ్రో చేయాలనే మైండ్ సెట్ అనేది పెరిగింది. కాబట్టి మీకు ఇక్కడ కంపౌండ్ నంబర్స్ కూడా తెలియాలి. అయితే కంపౌండ్ నంబర్స్ అనేది ఎన్ని ఉన్నాయి? కంపౌండ్ నంబర్స్ ఓవరాల్ మనకు ఉన్నది 108 నంబర్స్ ఉన్నాయి. 108 నంబర్స్ ఉన్నాయి. ఆ 108 నంబర్స్లో కూడా ఫ్రమ్ సంజీవిని న్యూమరాలజీ మనం జస్ట్ ఫాలో అయ్యే నంబర్స్ ఏంటంటే 51 నంబర్స్ ఫాలో అవుతాం. 51 నంబర్స్ తర్వాత బ్యాలెన్స్ నంబర్స్ ఏదైతే ఉందో 52 నుంచి 108 నంబర్స్ అనేది మనము సంజీవిని న్యూమరాలజీ నుంచి ఫాలో కాము. ఎందుకంటే 51 అనేది మెటీరియలిస్టిక్ లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ అనేది చేస్తుంది. బేసికలీ మనం ఉన్న సొసైటీలో మెయిన్ పర్పస్ ఏంటంటే సక్సెస్ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇంకోటి మనకు ఒక నేమ్ ఫేమ్ అనేది కావాలి. కాబట్టి మన నేమ్స్ అనేది 51 నంబర్స్ దాకానే మనం తీసుకుంటాం. దాంతోపాటు మీకు నాలెడ్జ్ ఉండాల్సింది ఏంటంటే మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9. మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9, ఈ మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9 అనేది మామూలుగా వేరే వాళ్ళకి తెలియదు. ఇది ఒక లోషు గ్రీడ్తోని మనం ఏం చేస్తామంటే లోషు గ్రీడ్, తర్వాత నవగ్రహ పొజిషన్స్, తర్వాత పిరమిడ్ వాస్తు, తర్వాత మనం ఫ్యాంగ్షుయ్ వాస్తు, ఇవి 4 కంబైన్ చేసి మనం లోషు గ్రీడ్ అనేది చేయడం, మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9 అనేది చేయడం జరిగింది. కాబట్టి మీకు ఉట్టి చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్సే కాకుండా మీ కంపౌండ్ నంబర్స్లో ఈ ఫుల్ నంబర్స్కి పవర్ ఏంటి, దాంతోపాటు 51 నంబర్స్ మీకు తెలియాలి. దాంతోపాటు మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9 అనేది తెలియాలి. మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9 తర్వాత చాలామందికి ఇంకోటి వాళ్ళు ఓల్డ్ మెథడ్సే ఫాలో అవుతున్నారు. ఇంకోటి చాలామందికి ఏంటంటే ఇప్పుడు చాలా నెగిటివ్ నంబర్స్ అంటే ఏంటంటే 13, 16, 18, ఇప్పుడు ఒక 21 ఇప్పుడు చాలా మంచి నంబర్ అంటున్నారు, కానీ అది మంచి నంబర్గా నేను రిప్రజెంట్ చేయను. దాంతోపాటు 22, తర్వాత 31, ఇంకోటి 37, ఇంకోటి 33. అయితే ఈ నంబర్స్కి పాత నంబర్స్లో పాత దాంట్లో దీనికి ఇన్ఫర్మేషనే కానివ్వండి, దీని మీద ఇంపాక్ట్ అనేది వేరేగా చెప్పారు. కానీ ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసినాక ఈ నంబర్స్కి వేరే మీనింగ్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఈ నంబర్స్కి ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఏంటి, దాంతోపాటు దీంట్లో స్పెషల్లీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏం ఇంపాక్ట్ అవుతుందో అనేది నేను ముందు ఎపిసోడ్లో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే బేసికలీ చాలామంది ఏం చేస్తారంటే 37 అనేది చాలా మంచి నంబర్ అంటారు, కానీ నేను చేసిన రీసెర్చ్లో అది పాజిటివ్ కంటే కొంతమందికి నెగిటివ్ అనేది ఎక్కువ ఇస్తుంది. అది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. బేసికలీ ఈ ఓవరాల్ నేను చెప్పేది అట్ వన్ గో నేను చెప్పాలంటే దయచేసి ఒట్టి చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్సే వాడండి. దాంతోపాటు పైథాగరస్ అండ్ చాల్డియన్ మెథడ్స్తో పాటు మీకు కంపౌండ్ నంబర్స్ది పవర్ అనేది తెలియాలి. ఎస్పెషల్లీ 51 నంబర్స్లో ఏ ఆల్ఫాబెట్ అనేది యాడ్ చేస్తే మీకు మంచి నంబర్ అనేది వస్తుందో అది తెలియాలి. దాంతోపాటు మీకు మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9 నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతోపాటు ఈ నంబర్స్ ఇచ్చినప్పుడు మీకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా కూడా తెలియాలి. ఇంకోటి మీకు అనుగుణంగా ఉన్న దాంట్లో మీరు ఏ ఆల్ఫాబెట్ అనేది యాడ్ చేస్తే మీకు సక్సెస్ ఉంటుందని తెలియాలి. ఇవన్నీ తెలుసుకొని మీరు ఒక బెస్ట్ నేమ్ అనేది మీరు అడ్జస్ట్ చేస్తేనే ఆ పర్సన్కి అనేది క్విక్ రిజల్ట్స్ రావడం
ఆ తర్వాత వాళ్ళకి లైఫ్లో జల్దీ సక్సెస్ అనేది వస్తుంది. కానీ మీరు జస్ట్ ఆ 2 నంబర్సే తెలుసుకొని ఆ మంచి నంబర్ రావాలని మీరు ఏదైనా వేరే ఆల్ఫబెట్స్ అనేది యాడ్ చేశారనుకోండి, మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకని దయచేసి ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ అని అప్రోచ్ కండి, లేదా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. మీరు మీ నేమ్ అనేది ఇచ్చి, బేసికలీ నేను ఫస్ట్ మీకు అపాయింట్మెంట్ అనేది మీ నేమ్ అనాలిసిసే ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్ ఉందనుకోండి, అప్పుడే మీరు మీ నేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నా బెస్ట్ ఒపీనియన్. దాంతోపాటు ఈ ఎపిసోడ్తోని నేను మీకు ఇది ఇన్డెప్త్గా క్లారిటీ ఇచ్చానని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఇన్డెప్త్ అనాలైసిస్ లోషు గ్రీడ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ అనిల్ రాజ్ శ్రీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్.